మీరు ఆలోచించండి। కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని గందరగోళానికి గురి చేయడానికి మీరు ఆనాడు ప్రయత్నించిండ్రు। కాంగ్రెస్ అభ్యర్థి మీద దుష్ప్రచారం మీరు చేసిండ్రు। ఇవల్ల కంది శ్రీనివాసరెడ్డి గారు గత 5 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరు సాధించినటువంటి ఓట్లు కార్యకర్తలందరి సహకారంతో 48,000 ఓట్లని ఇలా కంది శ్రీనివాసరెడ్డి గారు సాధించిందంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోమని చెప్పి వారికి నేను వలుకుతా ఉన్నాను। సుజాత గారు, సంజీవ్ రెడ్డి గారు, సాజిద్ ఖాన్ గారు, ఆనాడు మీరు ఆనాటి పిసిసి అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి, నేడు కూడా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి మీద మీరేం మాట్లాడారు ఒక్కసారి ఆ వీడియోలు చూసుకోండి। మీది మీకు సిగ్గు అనిపించడం లేదా? ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆనాటి పిసిసి అధ్యక్షుడు नेटी मुख्यमंत्री। टिकट नहीं आता जब भी ये लोग कांग्रेस पार्टी के खिलाफ जाते, लिहाजा कांग्रेस पार्टी ऐसे लोगों को चुन चुन के निकालना चाहिए पार्टी में से, क्योंकि आने वाला पार्लियामेंट इलेक्शन है। यहाँ कांग्रेस पार्टी में हर पार्टी का लोग कांग्रेस पार्टी में आज ज्वाइन हो रहा है। ये लोगों की जरूरत नहीं है कांग्रेस पार्टी में आज, क्योंकि ये लोग धोखेबाज है, हमेशा धोखा देते रहे कांग्रेस पार्टी को। हाँ, क्योंकि इनको వీళ్ళని వెంటనే ఎత్తివేయద్దు, కొనసాగించాలి ఇలా సస్పెన్షన్। ఎందుకంటే వీరు పార్టీకి పనిచేసే వాళ్ళు కాదు, వీళ్ళు డబ్బుల కోసం ఇతర పార్టీలతో కుమ్మక్కై పనిచేసేవారు తప్ప పార్టీ కోసం వీళ్ళు పనిచేసి పార్టీని బలోపేతం చేసేవారు కాదు। ఈ రోజు పార్టీ బలోపేతం జరుగుతున్నది ఆదిలాబాద్ లో, ప్రతి కార్యకర్త ఒక సైనికుల్లాగా పనిచేస్తున్నాడు। ఖచ్చితంగా మేము పార్లమెంట్ అభ్యర్థి డబ్బుల కోసం ఇతర పార్టీలతో కుమ్మక్కై పనిచేసి టికెట్ కంది శ్రీనివాస్ రెడ్డికి దక్కిన సందర్భంలో మరి వారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద ముందటి నుంచి ఉన్నటువంటి వ్యక్తులు అయినప్పటికీ మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక కొత్త వ్యక్తికి టికెట్ ఇవ్వడం అంటే మరి ఆయన సర్వేల ఆధారంగా రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ నాయకత్వంలో టికెట్ ఆదిలాబాద్ టికెట్ ఢిల్లీ వరకు ఇచ్చి కేటాయించిన సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉన్నట్టయితే, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కార్యకర్తల మీద అభిమానం ఉన్నట్టయితే ఖచ్చితంగా కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వాన్ని బలపరిచి ఇవాళ ఆదిలాబాద్లో గెలిచేటటువంటి శాసనసభ స్థానాన్ని కింద పడగొట్టిన వ్యక్తులు వీళ్ళు ముగ్గురు। ఖచ్చితంగా కూడా వీరిని సస్పెన్షన్ అట్లనే కొనసాగించి కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని ఆదిలాబాద్లో బలంగా చేర్చవలసిన బాధ్యత ఉన్నది। ఆనాడు కంది శ్రీనివాసరెడ్డి గారు 50,000 మెజార్టీ, ఆ 50,000 ఓట్లు సాధించి ఇంతకు ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున 32, 29, 24, 19,000 సంపాదించినటువంటి క్యాండిడేట్లు ఇవాళ 50,000 ఓట్లు సంపాదించి కాంగ్రెస్ పార్టీ అధిక స్థానంలో నిలిచి మరి ఇవాళ పూర్వ వైభవం తీసుకురావడానికి ఇతర పార్టీల వ్యక్తులందరూ కూడా, కార్యకర్తలు, పెద్ద పెద్ద నాయకులందరూ కూడా కాంగ్రెస్ వైపు కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి 19,000 సంపాదించినటువంటి క్యాండిడేట్లు ఇవాళ అధిష్టానానికి తెలియజేయనది ఏందనక ఆదిలాబాద్ డిస్టిక్లో కంది శ్రీనివాసరెడ్డి వచ్చిన తర్వాతనే ఆదిలాబాద్లో ఊపు అన్నది ఊగింది కాంగ్రెస్ పార్టీలో। ఈ ముగ్గురి వల్ల అప్పటి వరకు ఎట్లాంటి ఊపు లేకుండే కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం, చెడు నిర్ణయం తీసుకున్నారు జగ్గారెడ్డి గారు। అందుకోసం ఇది మేము ఖండిస్తున్నాం। ప్రతి ఒక్క కార్యకర్తలు ఒక నిరాశ అన్నది మిగిలి ఉంది। అందుకోసం ఈ కార్యకర్తలు ప్రతి ఒక్క ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకుంటే మళ్ళా కార్యకర్తలు వేరే నిర్ణయం వేరే రకంగా పరిగణించబడుతుందని మేము చెప్పబడుతుంది। कि जब कांग्रेस पार्टी में जब उनको टिकट के लिए वो लोग डिमांड करे थे, डिमांड उनका टिकट नहीं मिला, नहीं मिलने के बाद कंदी श्रीनिवास रेड्डी साहब को टिकट मिला, तो जब उन्होंने आके पार्टी के लिए काम करना था या नहीं तो अपने घर में न्यूट्रल रहना था। इंडिपेंडेंट डाल के पार्टी कार्यकर्ता ये जो नुकसान करे पार्टी कार्यकर्ता को, अब से नहीं 25 साल से ये लोग पार्टी कार्यकर्ता को नुकसान कर रहे हैं। कभी ये ग्रुप बनाते, कभी सुजाता वर्गम बोलते, कभी साजिद खान वर्गम बोलते, कभी संजू रेड्डी वर्गम बोलते, कभी रामचंद्र रेड्डी वर्गम बोलते। इस तरीके से इन लोगों पूरी ज़िंदगी इन लोग आना पैसा कमा लेते रहे, अपोजिशन से लूट लेते रहे, और लेकिन यहाँ पर पार्टी कार्यकर्ता को हमेशा परेशान कर दिए और पार्टी कार्यकर्ता हमेशा रोड पे रहा। पार्टी कार्यकर्ता इतने इससे जद्दोजहद से कंदी श्रीनिवास रेड्डी को जब टिकट मिलने के बाद से आज कंदी श्रीनिवास रेड्डी के पास कम से कम पूरा मंडल टाउन अगर देखें तो 50 से 60 हज़ार पार्टी कार्यकर्ता उसके पास। आज मंडल काम कर रहे वो लोग, टाउन काम कर रहे। इतनी धूप है तो भी पार्टी कार्यकर्ता यहाँ मौजूद है। क्यों मौजूद है?
कि ये हालात ये नहीं होना ऐसे। इन्हों जब प्लान अलग था कंदी श्रीनिवास रेड्डी को हराने का, अब प्लान अलग बना के आए ये लोग प्लान पे प्लान बनाते, प्लान में इन्हों कामयाब नहीं होना। यही बात मैं रेवंत रेड्डी सीएम साहब को इलेक्शन से बिफोर बोला, साहब ये लोगों को नहीं लेना, ये लोग ग्रुप निज़म बनाने वाले लोग हैं, हमेशा ग्रुप निज़म करके पार्टी को हराए सो लोग हैं, ये लोगों को नहीं लेना। बल्कि रेवंत रेड्डी साहब को खुद बोला जाके, मैं पार्टी ऑफिस पे भी बोला, गांधी भवन में भी बोला, रेवंत रेड्डी साहब के घर पे भी जाके बोला। आज यही बोल रहा हूँ मैं रेवंत रेड्डी साहब को कि ये जग्गा रेड्डी साहब जो करे, स्टेप लिए, जो खंडवे डाले, इनको कैसा डाले, क्यों डाले, कैसा बुला के डाले, क्या करके डाले नहीं मालूम, लेकिन इनसे पार्टी कार्यकर्ता को नुकसान है। ये लोग पार्टी में काम नहीं कर सकते, ये लोग ग्रुप निज़म बनाने वाले, ये लोग अपना फ़ायदा देखने वाले लोग हैं। अब एमएलए इलेक्शन में फ़ायदा ही देखे वो लोग, हाँ, अपोजिशन में जाके टिकट इंडिपेंडेंट खड़े डाले, कैसा बुला के डाले, क्या करके डाले नहीं मालूम, लेकिन इनसे पार्टी कार्यकर्ता को नुकसान है। ये लोग पार्टी में काम नहीं कर सकते, ये लोग ग्रुप निज़म बनाने वाले, ये लोग अपना फ़ायदा देखने वाले लोग हैं। अब एमएलए इलेक्शन में फ़ायदा ही देखे वो लोग, हाँ, अपोजिशन में जाके टिकट इंडिपेंडेंट खड़े। ఇక హైదరాబాద్ పట్టణ కైలాస్ నగర్లో కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన గంటా సుజాత, సంజీవ్ రెడ్డి, షాజిద్ ఖాన్ల చేరికను రద్దు చేయాలంటూ దీక్ష చేపట్టారు. చేరికల కమిటీ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డికి తెలియకుండా కార్యకర్తలను కాదని ముగ్గురు నేతలను చేర్చుకోవడంపై మండిపడుతున్నారు. గంటా సుజాత, సంజీవ్ రెడ్డి, షాజిద్ ఖాన్ల 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ కొనసాగించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ ద్రోహులను మళ్లీ పార్టీలు ఎలా చేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఆదిలాబాద్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. సత్యనారాయణ, ప్లీజ్ అప్డేట్. వరుణ్, గుడ్ ఈవినింగ్. అయితే ఏదైతే నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఒక ఘటనల పరిణామాలు చూసినట్టయితే ఇక్కడ బహిష్కృత నేతలు ఎవరైతే ఉన్నారో సాజిద్ ఖాన్, సుజాత, అలాగే సంజీవ రెడ్డి, ఈ ముగ్గురికి కూడా గాంధీ భవన్లో జగ్గారెడ్డి కండువాలు కప్పడం, తిరిగి పార్టీలోకి తీసుకోవడం, ఆ తర్వాత 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ ఎత్తేసినట్టుగా ఏదైతే వార్తలు వస్తున్నాయో వాటి గురించి అయితే ఆదిలాబాద్లో కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఎప్పటి నుంచో ఆ జెండా మోస్తూ కాంగ్రెస్ పార్టీ కోసం మేమంతా కష్టపడుతున్నామని, ఇప్పుడున్న ఫలంగా పార్టీకి గతంలో నష్టం చేసినటువంటి ఒక ముగ్గురిని తిరిగి పార్టీలోకి ఎలా తీసుకుంటారు, వారి వల్ల మళ్ళీ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉండదా అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడైతే అంటే ఏ అభ్యర్థి అయినా, ఎవరైనా, ఏ పార్టీ కార్యకర్త అయినా నిజమైనటువంటి ఒక కాంగ్రెస్ కార్యకర్త అయి గనక ఉంటే ఎప్పుడైతే పార్టీ లైన్కు కట్టుబడి, హైకమాండ్ ఆదేశాలకు కట్టుబడి ఎవరికైతే పార్టీ టికెట్ ఇస్తుందో ఆ టికెట్ ఇచ్చిన అభ్యర్థికి ఖచ్చితంగా మద్దతు తెలిపి అతని తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా, అభ్యర్థి యొక్క గెలుపునకు కృషి చేయకుండా, అలాంటి వ్యక్తిని ఓడించేందుకు మరి ప్రత్యర్థులతో జతకట్టి అభ్యర్థి ఓటమికి ముఖ్య కారకులై పార్టీకి నష్టం చేసి అలాగే రెబెల్ అభ్యర్థిగా రంగంలోకి దిగడం, ఇదంతా కూడా కాంగ్రెస్ శ్రేణులు అవన్నీ కూడా గుర్తు చేస్తున్నారు. ఇంత వరకు అంటే పార్టీకి అంత ద్రోహం చేసినటువంటి ఒక వ్యక్తులను పార్టీకి పూర్తిగా ఇక్కడ కాంగ్రెస్లో ఆదిలాబాద్ కాంగ్రెస్ని భూస్థాపితం చేసేటటువంటి ఒక స్థాయికి తీసుకొచ్చినటువంటి ఒక నేతలను తిరిగి పార్టీలోకి ఎలా చేర్చుకుంటారు అంటూ కాంగ్రెస్ శ్రేణులు అయితే భగ్గుమన్నాయి. నిన్న సాయంత్రం నుంచి మొదలు పెడితే ఈరోజు ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ శ్రేణులు అయితే ఆందోళనలు మిన్నపడి చేశారు. ఇక్కడైతే పూర్తిగా ఇక్కడ ఉన్నట్టు ఏదైతే కైలాస్ నగర్లోని ఒక శిబిరం వద్ద అయితే వాళ్ళంతా కూడా జమకట్టి నిరసన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేసి పూర్తిగా ఈ యొక్క జాయినింగ్స్ ఏదైతే జరిగిందో అక్కడ గాంధీ భవన్లో జరిగినటువంటి ఒక జాయినింగ్స్ని పూర్తిగా ఖండించారు. వాళ్ళంతా ఒకటి డిమాండ్ చేస్తున్నారు, వెంటనే ఏదైతే చేరికలు ఇక్కడ వీళ్ళు ముగ్గురు అయితే పార్టీలో చేరారో ఆ ముగ్గురిని కూడా వెంటనే ఆ చేరికలు రద్దు చేసి ఏదైతే వాళ్ళపై ఉన్నటువంటి ఒక గతంలో కాంగ్రెస్ పార్టీ విధించినటువంటి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఏదైతే వాళ్ళపై ఒక నిషేధం, ఒక 6 ఏళ్ల పాటు బహిష్కరణ వేటు వేసిందో ఆ బహిష్కరణ వేటును తిరిగి అలాగే కొనసాగించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం అనేటటువంటిది దాదాపుగా ఏ కార్యకర్తను కదిలించినా ఇక్కడ దాదాపు ఈరోజు ఒక 1000 మంది వరకు అయితే కార్యకర్తలు కదిలొచ్చారు. కైలాస్ నగర్ దగ్గర ఉన్నటువంటి ఒక శిబిరం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు, నిరసన వ్యక్తం చేశారు. అప్పుడు ప్రతి కార్యకర్తలో ఒక మనోవేదన, ప్రతి కార్యకర్తలో ఒక ఆగ్రహ జ్వాల, ప్రతి కార్యకర్తలో ఒక ఆవేదన అయితే కనిపించింది. ఏ కార్యకర్తను కదిలించినా కూడా ఒకటే చెప్తున్నారు, ఇది పూర్తిగా అన్యాయం చెప్తున్నారు. ఎందుకంటే పార్టీకి పూర్తి ద్రోహం, అంటే దాదాపుగా ఒక పార్టీకి అంటే ఉన్న ఫలంగా ఒక పార్టీని పూర్తిగా నష్టపరిచే విధంగా ఎవరైతే చర్యలకు పాల్పడ్డారో అలాంటి చర్యలకు పాల్పడినటువంటి ఒక వ్యక్తులను పార్టీ కనీసం
తీసుకునే ముందు ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఒక స్థానికంగా ఉన్న అసెంబ్లీ ఇన్ఛార్జ్ కానీ లేదంటే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కానీ మిగతా వాళ్ళ పెద్దలతో మాట్లాడి ఆ తర్వాత వాళ్ళపై 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ ఉంది కదా, 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ ఎత్తేసి ఆ తర్వాత పార్టీలోకి తీసుకుంటే బాగుంటుందనేటువంటిది ఒక సూచన చేశారు. అలాగే చేరికలు ముమ్మాటగా ఏదైతే వాళ్ళని చేర్చుకోవడం అనేది పూర్తిగా తప్పిదంగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒక ముగ్గురు కోసం కనుక, అలాగే ఆ ముగ్గురికి కూడా ఇక్కడ స్థానికంగా చూసినట్టయితే ఆ ముగ్గురి వల్ల పార్టీకి ఎలాంటి లాభం కూడా లేదని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో పోటీ చేసినప్పుడు ఆ ముగ్గురికి కలిపి ఏదైతే ప్రచారం చేశారు, ఎన్నికల్లో పాల్గొన్నారు, రేపల అభ్యర్థిగా రంగంలోకి దిగారు. కానీ తీరా చూస్తే వాళ్ళకి 1800 ఓట్లు మాత్రమే వచ్చినాయి. తర్వాత మరి ఆ 1800 ఓట్లు గల వ్యక్తులకు అంత ప్రాధాన్యత ఎందుకు, వాళ్ళు రాగానే పార్టీలోకి ఎందుకు చేర్చుకున్నారు? ఎందుకంటే దాదాపుగా కంది శ్రీనివాసరెడ్డికి గతంలో ఎన్నడూ లేని విధంగా, ఎవరికి రాని విధంగా, అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 30 నుంచి 35 వేల ఓట్లు సాధించిన పరిస్థితి గతంలో కనబడుతుంది. కానీ మొదటిసారిగా కంది శ్రీనివాసరెడ్డి ఒక్కడిగా ప్రజల్లోకి వెళ్ళి ఏవైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 48,000 పైచిలకు ఓట్లు సాధించడం జరిగింది. అది గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తిగా ఇతనికి ఇన్ని ఓట్ల మద్దతు ఉన్నప్పుడు ఏదైతే పార్టీకి ఒక రకంగా ఇక్కడ కాంగ్రెస్ ఇక ఆదిలాబాద్లో పార్టీ పనైపోయింది, ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది, లేవదు అన్నటువంటి ఒక పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం పోసినటువంటి ఒక వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డి అని. అలాంటి కంది శ్రీనివాసరెడ్డికి ఎవరైతే అన్యాయం చేసేటటువంటి ఒక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అతన్ని పూర్తిగా అతని యొక్క రాకను కానీ, కాంగ్రెస్ పార్టీలోకి అతని యొక్క రాకను కానీ, అలాగే కాంగ్రెస్ పార్టీలో అతని యొక్క విజయాన్ని కానీ పూర్తిగా అడ్డుకున్నటువంటి ఒక ముగ్గురు వ్యక్తులు ప్రధానంగా వాళ్ళని ఎలా తిరిగి పార్టీలోకి తీసుకుంటారు అనేటటువంటి ఒక వాదన అయితే ఆదిలాబాద్లో బలంగా వినిపిస్తోంది. అయితే దీని మీద త్వరగా నిర్ణయం కూడా హైకమాండ్ కానీ, అలాగే టీపీసీసీ కానీ, తర్వాత ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ కానీ వీరిపై త్వరగా నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ముగ్గురు పైన ఏదైతే ఒక బహిష్కృత వేటు ఉందో ఆ వేటును అలాగే తిరిగి కొనసాగించాలని, 6 ఏళ్ల పాటు కొనసాగించాలని, అలాగే చేరికలు కూడా ఏదైతే చేరినారో అది పూర్తిగా రద్దు చేసేటటువంటి యొక్క చర్యలు కూడా చేపట్టాలని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నాయి. అయితే ఒకవేళ అలా కనుక జరగకపోతే తమ మనోవేదన అంతా కూడా వాళ్ళు బయట పెట్టారు. ప్రతి ఒక్కరు కన్నీళ్లు కూడా కార్చినటువంటి ఒక సందర్భం మనం చూసాం. అలాగే ఆగ్రహంగా మాట్లాడినటువంటి సందర్భం కూడా చూసాం. కాబట్టి ఇది కనుక జరగకపోతే వాళ్ళంతా కూడా మూకుమ్మడి రాజీనామాలకు కూడా సిద్ధమని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. ఒకవేళ మరి హైకమాండ్ కనుక దీని పట్ల కనుక ఒక నిర్ణయం తీసుకోకపోతే, ఒకవేళ ఈ యొక్క ఏదైతే వాళ్ళు ప్రధానంగా ఆదిలాబాద్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్ గురించి కనుక ఆలోచించకపోతే ఇక్కడ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో మరో 12 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల వేళ పార్టీకి అయితే తీవ్రమైనటువంటి ఒక నష్టం జరిగేటటువంటి ఒక అవకాశం ఉందని అయితే కార్యకర్తలు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఆ మనోవేదనతో మేము ఎలా ఎన్నికల్లో పాల్గొన్నాం, ఎందుకంటే ఒక అండనిచ్చిన వ్యక్తికి, ఒక చేదోడు వాదడుగా ఉన్న వ్యక్తికి, ఒక పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న వ్యక్తికి, పార్టీకి ఒక జీవం పోసినటువంటి ఒక వ్యక్తికి తిరిగి ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక అడ్డుకోవడం అనేటువంటిది తమ కార్యకర్తగా తమ లక్ష్యం అని చెప్తున్నారు. తాము కంది శ్రీనివాసరెడ్డి వైపే ఉంటామని, ఆయన వెంటే ఉంటామని చెప్పేసి దాదాపుగా వందలాది మంది కార్యకర్తలు నిన్న వచ్చారు. అలాగే సాయంత్రం వేలాది మంది కార్యకర్తలు ఇక్కడికి చేరుకొని సంఘీభావం తెలిపారు, నిరసన తెలిపారు. ఆ ముగ్గురి దిష్టిబొమ్మ కూడా నిన్న దహనం చేయడం కూడా జరిగింది. అయితే వాళ్ళంతా ఖచ్చితంగా దీని పట్ల త్వరగా, ఎంత త్వరగా అయితే అంత త్వరగా దీని పట్ల ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా చెప్తున్నారు. అంతేగాక మరొకటి కూడా గుర్తు చేశారు వరుణ్. అయితే ఏదైతే మిర్యాలగూడలో ఇలాగే ఒక అభ్యర్థి చేరిన తర్వాత అక్కడ నుంచి ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక నిరసనల్ని పరిగణలోకి తీసుకుని ఆ అభ్యర్థిత్వాన్ని ఏదైతే చేరుకున్నారో ఆ చేరికని రద్దు కూడా చేసిన సందర్భం గురించి ఇటీవలనే మనకు వెలుగులోకి వచ్చింది. అయితే దాన్ని బేస్గా తీసుకొని, ఎందుకంటే మిర్యాలగూడలో ఏదైతే ఆ విధంగా అభ్యర్థిని తిరిగి పార్టీ తీసుకున్న తర్వాత రద్దు చేశారో ఇప్పుడు కూడా అదే అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఇక్కడ కూడా ఆదిలాబాద్లో పార్టీకి బతికించాలని చెప్పేసి కోరుతున్నారు. వాళ్ళు కనుక ముగ్గురు పార్టీలోకి వస్తే కనుక తిరిగి మళ్ళీ పార్టీలో ఏదైతే గ్రూపులు, ఇప్పటికే కాంగ్రెస్ అంటే ఒక గ్రూపులుగా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్లో తిరిగి గ్రూపు తగాదాలు ఏర్పడేటటువంటి ఒక అవకాశం ఉండేటటువంటి 2 గ్రూపులుగా చీలిపోయి పార్టీకి తీరని నష్టం కలిగేటటువంటి ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రతి కార్యకర్త ఇక్కడ ఆదిలాబాద్లో ఆందోళన చెందుతున్నారు. వాళ్ళ ఆందోళనలు కూడా ఇక్కడ ఈరోజు మనం నిన్న సాయంత్రం, ఈరోజు మధ్యాహ్నం అంతా కూడా దాదాపు ఆ టెంట్ కింద, శిబిరం కింద మండు టెండను సైతం లెక్క చేయకుండా వేలాది మందిగా వచ్చినటువంటి ఒక కార్యకర్తల మనోభావాలు అయితే మనం
ప్రత్యక్షంగా లైవ్లో చూసాం. ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒకటి చెప్తున్నారు, ఖచ్చితంగా ఈ యొక్క ముగ్గురు రాకను మాత్రం తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళ కనుక తిరిగి ఆదిలాబాద్కు వస్తే గట్టిగా నిరసన తెలుపుతాం. అలాగే గట్టిగా అంటే ఒకవేళ నిర్ణయం కనుక త్వరగా తీసుకోకపోతే రోజు రోజు కూడా ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి కార్యకర్తలు చెప్తున్నారు. ఇంకా ముందుగా వెళ్ళకపోతే, ఇంకా దానిపై త్వరగా నిర్ణయం తీసుకోకపోతే మూకుమ్మడి రాజీనామాలకు కూడా తాము సిద్ధంగా ఉంటామని చెప్పేసి ప్రకటిస్తున్నారు వరుణ్.